ప్రియమైన ప్రేక్షకులకు ప్రియ ప్రభు రక్షకుడైన క్రీస్తు ప్రభు పేరట ప్రేమతో వందనములు మరియు స్వాగతం తెలియచేస్తూ ఉన్నాను. అనేక ప్రేక్షకులు అడుగుచున్నటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసినదిగా ఈ కార్యక్రమమును బైబిల్ ట్రూత్స్ లేక బైబిల్ సత్యములు అనే కార్యక్రమమును మీ ముందుకు మేము అందిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమములో మనకు వర్తమానములు అందించబోవారు రెవరెండ్ మనోహర్ ప్రదీప్ గారు, ఎంటీహెచ్, ద యునైటెడ్ ట్రినిటీ చర్చి బెంగళూరులో వీరు సేవ చేస్తూ మరలా బెతెస్దా బైబిల్ సెమినరీకి ప్రిన్సిపల్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రభు పనిలో విరామము లేకుండా బలముగా వాడబడుతున్నటువంటి దైవజనులు వారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. మా అందరి తరపున వారికి స్వాగతం తెలియచేస్తూ ఈ కార్యక్రమంలో శ్రోతలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం అందించవలసినదిగా ప్రభు పేరట మనవి చేస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాము. సమస్త విధమైన మహిమ ఘనత ప్రభావములు ఆయన నామమునకే కలుగునగాక. కూడి వచ్చిన మీకందరికీ ప్రభు పేరట శుభాలు తెలియచేస్తున్నాను. ఈ వాక్య భాగాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని తలస్తున్నాను. దీనిని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో అనేకమైన మాటలు ఒక్కొక్కసారి మనకి అర్థం కావు. ఆ మాటలను మనం అర్థం చేసుకుంటే అది ఒక క్రియ లేదా ఒక వ్యక్తి పేరా మనకు అర్థమవుతుంది. మనకందరికీ తెలిసిన ఒక పేరు ఎఫ్రాతా. చాలా సందర్భాల్లో పాత నిబంధన కాలంలో, నూతన నిబంధన కాలంలో ఈ మాటలను మనము విన్నాం. అయితే ఈ పదము వాస్తవంగా ఒక స్త్రీ పేరు. ఆ స్త్రీని గురించి ఈ యొక్క సమయంలో మీ ముందు నేను ఉంచుతాను. ఎప్పుడైతే ఇటువంటి విషయాలను మనము లోతుగా ఆధ్యాత్మికంగా బలపడి అర్థం చేసుకుంటామో, ఈ విషయాల ద్వారా పరిశుద్ధ లేఖనాలు మనతో మాట్లాడుతాయి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని కానీ మనము గమనిస్తే ఇంగ్లీష్లో ఎఫ్రాత్ అని మాత్రమే ఉన్నది. తెలుగులో ఎఫ్రాతా అనే పదాన్ని మనము చూస్తాం. వాస్తవంగా ఈ ఎఫ్రాత్ అనే పదము అది ఒక స్త్రీ యొక్క పేరు. ఈ యొక్క కాలేబుకు 2 భార్యలు ఉన్నట్టు పరిశుద్ధ లేఖనాలు మనకి తెలియచేశాయి. కాలేబుకి ఉన్న మొదటి భార్య అజూబా, 2వ భార్య పేరు ఎఫ్రాత్. ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటే అసలు పరిశుద్ధ లేఖనాలు ఎందుకు కాలేబు 2వ భార్య గురించి మనకి తెలియచేసింది? ఆ స్త్రీని గురించి మనం ఏమైనా అర్థం చేసుకోవచ్చా? ఆ స్త్రీల నుండి కూడా పరిశుద్ధ లేఖనాలు మనతో మాట్లాడతాయా అనే విషయాలను మనము గ్రహించవచ్చండి. వాస్తవంగా ఈ ఎఫ్రాత్ అనేటువంటిది ఒక స్థలము పేరు కూడా. పాత నిబంధన కాలంలో బెత్లెహేము పేరు ఎఫ్రాతా, బెత్లెహేము. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే రాహేలును పాతిపెట్టిన స్థలము కూడా ఎఫ్రాతా అనే ప్రాంతంలో. అలాగే కాలేబు భార్య పేరు కూడా ఎఫ్రాతా. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఈ యొక్క దావీదు యొక్క తండ్రి జెస్సీ అనగా యెషయి తన యొక్క ప్రాంతము కూడా ఈ ఎఫ్రాతా అనే ప్రాంతమండి. సో ఇక్కడ మనకి అర్థమవుతున్న విషయం ఏంటంటే ఎఫ్రాతా అనేటువంటి పదము అది ఒక వ్యక్తి పేరు, అలాగే అది ఒక స్థలము పేరు, అలాగే అది ఒక శ్మశాన వాటిక పేరు. దీనిని బట్టి పరిశుద్ధ లేఖనాలు ఒక పేరుకు ఎంతో ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను ఇచ్చినట్లుగా మనము గ్రహించవచ్చు. మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఇక్కడ ఈ స్త్రీని పరిశుద్ధ లేఖనాలు మనకి తెలియచేస్తూ 2వ భార్యగా మనకు కనపరిచాయి. ప్రియులారా, ఈ స్త్రీని గురించి మనము అర్థం చేసుకుంటే ఏమి విషయాలు మనకు అర్థమవుతాయంటే, ఈ స్త్రీ 2వ భార్య అయితే ఏంటి? కాలేబు యొక్క భార్య. అలాగే ఈ స్త్రీ ఒక కుమారుడికి కూడా జన్మనిచ్చింది. ఆ కుమారుడి పేరు హూరు.
ఇంగ్లీష్లో హూర్, హెచ్యుఆర్ అనే పదం ఉన్నదండి. మనం లోతుగా అర్థం చేసుకుంటే ఎవరు ఈ హూరు, ఈ కుమారుడు ఎవరు అని మనం అర్థం చేసుకుంటే, మోషే ఈ రెఫీదీములో యుద్ధము జరుగుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు మోషే 2 చేతుల్ని మోసారని మనం చదువుకున్నాం. ఒక వ్యక్తి అందులో హూరు అనగా ఈ యొక్క ఎఫ్రాతా, ఈ భార్య యొక్క కుమారుడు హూరు, భర్త కాలేబు. అంటే రెండవ వివాహం అయితే ఏంటి, మంచి భర్తని దేవుడిచ్చాడు, మంచి కుమారుణ్ణి కూడా దేవుడు తనకు అనుగ్రహించాడు. పాత నిబంధన కాలంలో రెండవ భార్య అని అనగానే రెండవ ప్రాధాన్యత, ముందు ప్రేమ అంతా కూడా మొదటి భార్యకు వెళ్ళిపోతుంది. అంటే ఈ స్త్రీ ఎంతో వేదనతో ఉండవచ్చు కదా, అయ్యో నాది రెండవ వివాహమే, నాకు చెందవలసిన ప్రేమ నాకు చెందకుండా పోయిందే, నా భర్తకు ఉండవలసిన ప్రేమంతా అజూబా అనగా మొదటి భార్యకి వెళ్ళిపోయిందే అని అనుకొని ఉండవచ్చండి. కానీ ప్రియులారా, గమనించాలని కోరుతున్నాను, మన జీవితంలో ఏది జరిగినప్పటికీ దేవాది దేవుడు ఆధీనంలో ఉంటుందని, ఆ దేవుడు మేలు కలుగుటకై సమస్తమును జరిగిస్తాడని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ స్త్రీని గురించి గమనిస్తే తన తల్లిదండ్రుల పేర్లు పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియచేయలేదు. తన పుట్టు పూర్వోత్తరాలు పరిశుద్ధ లేఖనాలు మనకి తెలియచేయలేదు. తన యొక్క వివరాలు ఎలాగ తెలియచేయబడ్డాయంటే కేవలము రెండవ భార్యగా మాత్రమే మనకు తెలియచేసాయి. ప్రియులారా, ఇక్కడ గమనించాలని కోరుతున్నాను, ఈ స్త్రీ ఎక్కడి నుండి వచ్చింది? ఎఫ్రాతా అనే ప్రాంతం నుండి వచ్చింది. అనగా ఆ ప్రాంతము ఇలాంటి సిటీ ప్రాంతము కాదు, కానీ ఆ ప్రాంతము ఎటువంటి ప్రాంతం అంటే ఈ యొక్క కూలి పని చేసుకునేటువంటి వారు, ఈ యొక్క వ్యవసాయము చేసుకునేటువంటి వారు, ఆ ప్రాంతం నుండి ఈ స్త్రీ వచ్చింది. అంటే తన బాల్య దశ ఎలాగుందో మరి మనకు తెలియదు, అలాగే ఆర్థిక దశ ఎలాగుందో కూడా మనకు అంతగా తెలియదు. ఈ లేఖనాలను చూస్తే బాల్య దశలో తనకి సమాధానం లేదు, అలాగే ఆర్థికంగా సమాధానం లేదు. పోనీ వివాహమైన ఖచ్చితంగా స్పష్టంగా మొదటి వివాహం జరిగిందా అంటే అది కూడా లేదండి. అంటే తన జీవితంలో అనేకమైన అపాయాలను చూసింది, అనేకమైన ఓటమి చూసింది, అనేకమైన నష్టాలని కష్టాలని చూసింది. దేవుడు మనకందరికీ కూడా విజయాన్ని ఇచ్చే దేవుడు. దేవుడు మనకందరికీ కూడా సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఎప్పుడో ఒకప్పుడు దేవుని చిత్తానికి లోబడతామో అది ఖచ్చితంగా ఒక దినాన్న విజయాన్ని ఇస్తుంది, అది జయాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆధ్యాత్మిక విజయాన్ని ఇస్తుంది. సమాజంలో ఈ స్త్రీని చూసినప్పుడు అనేక మంది అనుకొని ఉంటారు, నువ్వు రెండవ భార్యవు కదా అని. ఏదైతే ఏంటి, దేవుడు ఆశీర్వదించాడు కదా. ఏదైతే ఏంటి, దేవుడు భక్తిపరుడైన భర్తనిచ్చాడు. ఎటువంటి వాడు కాలేబు 85 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పటికే సమస్తాన్ని జయించిన వ్యక్తి ఇప్పుడు అంటున్నాడు, దేవుడా యెహోవా ఆ కొండ ప్రాంతాన్ని కూడా నాకు ఇవ్వి, అది కూడా నేను జయించేస్తాను. అంటే ఎంత గుండె ధైర్యం కలిగిన భర్తని దేవుడిచ్చాడు. తన సంపాదించుకున్నది అంతా కూడా తన అల్లుడికి తన కూతురికి ఇచ్చాడు. అంటే తన యొక్క భర్త అనగా ఎఫ్రాతా భర్త ఎంత కనికరుడో కదా, ఎంత ప్రేమించేవాడో కదా. ఇటువంటి భర్త కలిగిన స్త్రీ ఈ స్త్రీ. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ఒక్కొక్కసారి మన జీవితంలో పిల్లలు మరి సమాధానంగా ఉండరు, లోకము పాడైపోతుంది, దినములు చెడ్డవని దేవుడు వాక్యం మనకు సెలవిస్తున్నది. మరి పరిశుద్ధత లేని పిల్లలు ఉన్నారు, భయభక్తులు లేని పిల్లలు ఉన్నారు, వాక్యము ఎరగని పిల్లలు ఉన్నారు. కానీ ఈ స్త్రీ జీవితాన్ని చూడండి, హూరు అనేటువంటి కుమారుడికి జన్మనిచ్చింది. ఈ హూరు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడంలో మోషేకి సహాయం చేసిన వ్యక్తి, యుద్ధములో సహాయం చేసిన వ్యక్తి,
లోతుగా కొన్ని అధ్యయనాలు మనం కానీ చేస్తే ఇదే వ్యక్తి ఎప్పుడైతే అహరోను పోత పోసిన విగ్రహాన్ని చేస్తున్నాడో అక్కడున్న అందరి సమూహంలో ఎవరంటే ఒకే ఒక్క వ్యక్తి అడ్డుకున్నాడు, వెనుతిరిగాడు, కుదరదు అని చెప్పాడు, తను చేస్తున్నది తప్పు అని చెప్పాడు. అది ఎవరంటే ఈ హూరు, అంటే అన్కాంప్రమైజింగ్ సన్, అంటే ఒక రకంగా ఎప్పుడూ కూడా వాక్యము ద్వారానే నడిపించబడుతున్న కుమారుడిగా మరి మనము చూస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క సమయంలో ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని మీ ముందు ఉంచాలని కోరుతున్నాను. ఒక్కొక్కసారి మన జీవితంలో ఎవరినైనా చూసినప్పుడు కొంత చులకన భావం మనకు కలుగుతుంది. పాపాత్ముడు కదా, పాపాత్మురాలు కదా, తన జీవితం బాలేదు కదా, తన చదువులు బాలేదు కదా, తన ఆధ్యాత్మిక జీవితం బాగోలేదు కదా, తన వివాహం బాగోలేదు కదా అని మనము ఒక తీర్పు తీరుస్తాం. తీర్పు తీర్చకుడి అని యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడారు. దేవాది దేవుడు చేతులు చాచి సిలువ మీద ఎందుకు మరణించాడంటే నేను లోకమును ప్రేమిస్తున్నాను అని. తెలిసి తనను అప్పగించబోయే ఇస్కరియోతు యోధాకి కూడా బల్ల కార్యక్రమంలో చోటిచ్చాడు. దేవుడే అందరినీ క్షమిస్తే మరి మనమెందుకు ఇతరులను చులకనగా చూస్తున్నాము? ఇక్కడ గమనించండి, ఈ స్త్రీ జీవితం బాగోలేదు, కానీ దేవుడు ఎటువంటి విజయాన్ని ఇచ్చాడంటే మంచి భర్తనిచ్చాడు, మంచి కుమారునిచ్చాడు. తద్వారా ఆధ్యాత్మిక మానసిక ఆ విజయాన్ని ఈ స్త్రీకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని మనం లోతుగా అర్థం చేసుకున్నట్లయితే పరిస్థితి ఏదైనా కావచ్చు, అన్ఫేవరబుల్ కండిషన్స్ మన జీవితంలో ఉండవచ్చు, మన జీవితంలో ఏది కలిసి రాకపోవచ్చు, కానీ వాక్యము సెలవిస్తున్నది ఎప్పుడైతే సమస్తము కూడా దేవుని చిత్తమే అని మనం గ్రహిస్తామో దేవాది దేవుడు ఎప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు ఖచ్చితంగా మనకి విజయాన్ని ఇస్తాడు. మనల్ని చూసిన వారు ఆశ్చర్యపోయే రీతిలో మనల్ని ఆశీర్వదిస్తాడు. గనక మన జీవితంలో జరిగిన సంఘటనలను బట్టి ఎప్పుడూ కూడా దేవుణ్ణి శోధించకూడదు. ఈ స్త్రీ నాకెందుకు ఇలాంటి జీవితం అని ఎప్పుడూ దేవుణ్ణి ప్రశ్నించలేదు. నా భర్త నువ్వు నన్ను ఎందుకు రెండవ పెళ్లి చేసుకున్నావని భర్తని శోధించలేదు. తనను తాను తగ్గించుకున్నది, తద్వారా హెచ్చింపబడింది. గనక మన జీవితాల్లో జరుగుతున్న దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా అసహనపడకూడదండి. దేవుని చిత్తం అని గ్రహించగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ పాత నిబంధన హీబ్రూ గ్రామర్ని మనం గమనిస్తే ఇంగ్లీష్లో మ్యారేజ్ అని ఉంటే తెలుగులో పెళ్ళి, వివాహము అని వ్రాయబడి ఉన్నది. కానీ ఒరిజినల్ హీబ్రూలో ఏమి వ్రాయబడింది అని మనము గమనించగలిగినట్లయితే ఈ మ్యారేజ్ అనే పదానికి చతన్ అనే పదాన్ని మనం చూస్తాం. అలాగే హీబ్రూలో ఈ మ్యారేజ్ అనే పదానికి నిస్సూన్ అనే పదాన్ని చూస్తాం. అలాగే ఈ వివాహము అనే పదానికి హీబ్రూలో బాఆల్ అనే పదాన్ని చూస్తాం. అంటే ఇక్కడ ఒక రకంగా ఈ బాఆల్ అనే పదానికి నిస్సూన్ అనే పదానికి లోతుగా అర్థాన్ని మనం తీయగలిగినట్లయితే వివాహము ఒక్కొక్కసారి కంక్యూబైన్గా, అంటే ఈ కాలేబు ఈ స్త్రీని రెండవ వివాహము అని మనకి పరిశుద్ధ లేఖనాలు తెలుగులో తెలియచేసే కానీ ఈ పరిశుద్ధ లేఖనాలు కంక్యూబైన్ అనే అర్థం కూడా మనకి తెలియచేస్తున్నాయి. పాత నిబంధన చట్టం ప్రకారము పాత నిబంధన కాలంలో కంక్యూబైన్ అంటే ఉపపత్ని అనే విషయాన్ని మనకి తెలియచేస్తాయి. ఎందుకు పురుషులు ఉపపత్నులను వివాహము చేసుకున్నారంటే తన యొక్క భార్యగా ఉండకపోయినప్పటికీ పిల్లలకు జన్మనిస్తుందని ఒక అర్థమైతే, రెండవది ఆ ధర్మశాస్త్రం ప్రకారము ఎంతమందినైనా వివాహము చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి అర్థమవుతున్న విషయము, ఈ ఎఫ్రాతా ఈ యొక్క కాలేబు రెండవ భార్య కంక్యూబైన్ ఉపపత్ని అవ్వచ్చు, లేదా కాలేబు మొదటి భార్య చనిపోయింది గనక, అజూబా చనిపోయింది గనక బలవంతంగా కూడా వివాహము జరిగి ఉండవచ్చు. ఇక్కడ పరిస్థితులను గమనిస్తే ఈ ఎఫ్రాతాకి
వివాహంలో స్వాతంత్రం లేదు. అంటే తల్లిదండ్రులు లేరు, తన దగ్గర బంధువులు లేరు, పెద్దలు లేరు, వివాహం జరిగిపోయిందంతే. వివాహము ఉట్నే జరిగిపోతుందండి. వివాహము ఎప్పుడూ కూడా సంప్రదింపులతో ప్రారంభమయ్యి ప్రార్థనతో నడిపించబడి పరిశుద్ధాత్మ ద్వారా ఒక నిర్ణయంతో ముగించబడతాది. కానీ ఎఫ్రాతా జీవితంలో అలాగ జరగలేదు. కంక్యుబైన్ అని అనగానే ఒక రకంగా మరి రెండవ దశగా మాత్రమే మరి మనము చూడవచ్చు. ఇక్కడ ఎఫ్రాతా మరి ఎలాగ వివాహం జరిగిందో పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియచేయకపోయినప్పటికీ ఆ లోతైన అర్థాలు గమనిస్తే రెండవ భార్యగా అయినా అయి ఉండవచ్చు, లేదా ఉపపత్ని అయినా అయి ఉండవచ్చు. ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా ఎఫ్రాతా అన్నింటికీ ఓకే దేవా, నువ్వు నాతో ఉన్నావు గనక, నువ్వు నన్ను నడిపిస్తున్నావు గనక, ఇది నా యొక్క రెండవ వివాహం అయినప్పటికీ కూడా నువ్వు నాతో తోడుగా ఉన్నావు గనక, నా యొక్క జీవితాన్ని నువ్వు ఎరిగిన వాడవు గనక ఖచ్చితంగా నేను నీ చిత్తాన్ని నెరవేరుస్తానని వివాహంలోనికి ముందుకు వెళ్ళింది ప్రియులారా. ఈ యొక్క సమయంలో మనం అర్థం చేసుకోవాలి, ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ, అయిష్టమైన పని అయినప్పటికీ కూడా దేవాది దేవుడు మనతో ఉంటే మనల్ని ముందుకే నడిపిస్తాడు. మన దేవుడు కష్టపెట్టే దేవుడు కాదు. మన దేవుడు మనల్ని గాయపరిచే దేవుడు కాదు. మన దేవుడు మనల్ని ఓడిపోయేలాగా చేసేటువంటి దేవుడు కాదు. ఎప్పుడూ కూడా మనతో ఉంటాడు. అందుకే బైబిల్ చెప్తుంది, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని. ఎఫ్రాతా జీవితంలో మనం గమనించగలిగినట్లయితే భర్త ఎలాగ వివాహం చేసుకున్నప్పటికీ, అయిష్టంగా తనకి వివాహం అయినప్పటికీ కూడా దేవుడు నాతో ఉన్నాడు గనక నాకు విజయమే కలుగుతుందని తన జీవితం ద్వారా మరి మనకి తెలియచేసిందండి. ఈ ఆత్మీయ సత్యాన్ని మనం గ్రహించగలిగినట్లయితే అనేకమైన దీవెనలు మనం పొందుకుంటాం. ఏ కష్టమైనా నష్టమైనా, ఏ దుఃఖమైనా, ఏ యొక్క అసమాధానమైనా దేవుడుంటే అది కష్టమైనా మనం ముందుకు వెళ్ళాలి. ఒక్కొక్కసారి అయిష్టమైన ప్రాంతాల్లో మనం పని చేయవలసి వస్తుంది, అయిష్టమైన వివాహాలు చేసుకోవలసి వస్తుంది, అయిష్టమైన ఉద్యోగాలు చేయవలసిన పరిస్థితులు మనతో ఉంటాయి. ఇటువంటి పరిస్థితులు వస్తే అది దైవ నిర్ణయం అయితే, పరిశుద్ధాత్మ మీకు అది విషదపరిచినట్లయితే దయచేసి అది కష్టమని అనుకోవద్దు, అది నాకు నష్టాన్ని తెస్తుంది అని అనుకోవద్దు, అక్కడికి వెళ్తే నేను ఓడిపోతాను అని అనుకోవద్దు. దేవుడు మనతో తోడుగా ఉంటే మనకు విజయాన్ని ఇస్తాడు గనక ఎఫ్రాతా వలె మనం ముందుకు వెళ్తే మనము కూడా జయాన్ని పొందుకుంటాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన ప్రేక్షకులారా, ఇంతవరకు మీరు వినిన ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నదని నేను నమ్ముతూ ఉన్నాను. ఇంత విలువైనటువంటి కార్యక్రమంలో అద్భుతమైనటువంటి సారాంశమును అందించిన రెవరెండ్ మనోహర్ ప్రదీప్ గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక విషయం ఏమిటంటే, మీకేమైనా బైబిలులో అర్థం కాని ప్రశ్నలు ఉన్నట్లయితే మీ ప్రశ్నను వివరముగా అడ్వాన్స్గా మీరు మాకు తెలియపరిచినట్లయితే మీ ప్రశ్నకు ఈ కార్యక్రమంలో సమాధానం అందించే ప్రయత్నం చేస్తాం. వివరములకై మా మెయిల్ ఐడి info@fibaonline.org, మొబైల్ సంఖ్య 9480585039. మరలా మనం కలుసుకునే వరకు దైవాశీస్సులు.